Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So today we are going to discuss about RBI. So RBI monetary policy. ఓకే, సో రీసెంట్గా మనం న్యూస్లో చూసాము ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా రెపో రేట్ అనేది 5.25% మాత్రమే స్టడీగానే ఉంచుతున్నారు అని, రైట్? సో ఆ కంటెక్స్లో అసలు మనం ఏం నేర్చుకోవాలి? ఓకే, ఫస్ట్ అసలు మనం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి టాప్ బ్యాంక్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాంకర్స్ బ్యాంక్ అని అంటూ ఉంటాం. ఓకే, సో ఈ ఆర్బీఐ అనేది జనరల్గా ఇట్ విల్ రెగ్యులేట్ బ్యాంక్స్ అనమాట. ఓకే, సో ఇట్స్ అ స్టాట్యుటరీ బాడీ అంటే ఏంటి? ఇట్ వాస్ ఫార్మ్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ అనమాట. ఓకే, సో ఆర్బీఐ యాక్ట్ ద్వారా అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది మనకి. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ టు అండర్స్టాండ్ అబౌట్ ఆర్బీఐ. సో మనం ఇప్పుడు పర్టికులర్గా నెక్స్ట్ రెపో రేట్స్ కనుక చూస్తే, సో అందులో ఈ పర్టికులర్ హిందూ ఎడిటోరియల్లో మనకి సో ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేశారు. రియల్ టైమ్ జీడిపి గ్రోత్ అనేది 6.7% అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ పాలసీ రెపో రేట్ అనేది మాత్రం 5.25% వరకు ఉంటుంది స్టడీగా అని చెప్పారు, రైట్? సో అసలు వాట్ డస్ దీస్ థింగ్స్ మీన్? ఓకే, ఈ న్యూమరికల్స్తోని ఏంటి అవసరం అంటే, ఒక్కసారి ఈ రెపో రేట్ అనేది చెప్పంగానే సో డెఫినెట్గా మనం ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్, సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ రేట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్కి మంచిది, బికాస్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ లేదంటే సమ్ అదర్ ఎగ్జామ్స్కి ఈ పర్టికులర్ రేట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, సో ఫస్ట్ మనం కాన్సెప్చువల్గా వెళ్ళాలంటే అసలు రెపో రేట్ అంటే ఏంటి అండ్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? సో నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్లో చెప్పాను, ఎప్పుడైనా సరే ఎకానమీని మనం బెటర్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఆర్బీఐ అనే ఒక బ్యాంక్ ఉంటుంది. ఓకే, మనకు తెలిసిందే ఇక ఫెడరల్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒక బ్యాంక్ తీసుకోండి, లెట్ మీ సే హెచ్డిఎఫ్సి లేదంటే సమ్ అదర్ బ్యాంక్. ఓకే, యాక్సిస్ బ్యాంక్ అని, సో అదే ఏదన్నా తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు అసలు రెపో రేట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్డిఎఫ్సికి కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఒక లెట్ మీ సే ఒక 1000 రూపీస్ కావాలి. ఓకే, సో 1000 రూపీస్ కావాలి. సో 1000 రూపీస్ కావాలంటే మనకి మనీ కావాలంటే మనం బ్యాంకులకు వెళ్తాం, రైట్? సో మరి బ్యాంకుకే మనీ కావాలంటే నేను ముందే అన్నాను కదా, ఆర్బీఐ ఇస్ అ బ్యాంకర్స్ బ్యాంక్. సో ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ ఐ నీడ్ 1000 రూపీస్ అని అడుగుతారు. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తారంటే, ఓకే 1000 రూపీస్ ఇస్తా, బట్ వాట్ అబౌట్ మీ, నాకేంటి అని అడుగుతుంది. సో ఆ 1000 రూపీస్కి 5.25 ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేటే కదా రెపో రేట్ అన్నాం మనం. సో ఈ 1000 రూపీస్కి 5.25% ఇంట్రెస్ట్ రేట్ వేసి ఇస్తుంది. ఓకే, ఆర్బీఐ అనేది ఎవరికి ఇస్తుంది? హెచ్డిఎఫ్సికి కానీ యాక్సిస్ కానీ. అక్కడ 5.25% ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో సో దాన్ని మనం రెపో రేట్ అంటాం. మరి రెపో రేట్ తెలిసినప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో కూడా తెలియాలి కదా. సో రివర్స్ రెపో రేట్ ఏంటంటే, సమ్ టైమ్స్ ఐ జస్ట్ ఎరేజ్ దిస్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, సేమ్ ఆర్బీఐ అనేది అనుకోండి, సమ్ ప్రైవేట్ బ్యాంక్, ఓకే, సో యాక్సిస్ బ్యాంక్ అనుకోండి. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్బీఐకి మనీ కావాల్సి వస్తుంటుంది. ఓకే, సో ఆర్బీఐ అంటది అనమాట, లాస్ట్ టైం నేను నీకు హెల్ప్ చేశాను కదా, సో ఈసారి నాకు హెల్ప్ చేయి, నాకు ఒక 1000 రూపీస్తో పని ఉంది, సో నాకు ఒక 1000 రూపీస్ ఇస్తావా అని యాక్సిస్ బ్యాంక్ని అడుగుతుంది. సో యాక్సిస్ బ్యాంక్ ఏమంటది, ఓకే ఐ గివ్ యూ 1000 రూపీస్, కానీ నాకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ కావాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ని మనం రివర్స్ రెపో రేట్ అని అంటాం. ఓకే, సో రెపో రేట్ అంటే ఆర్బీఐ చార్జ్ చేసేది తను లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్కి. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంక్స్ చార్జ్ చేస్తే ఆర్బీఐ మీద. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. ఓకే, సో ఈ రెండు మాత్రం ఏ కండిషన్స్లో వాడతారంటే, షార్ట్ టర్మ్ లిక్విడిటీ కోసం, అంటే చిన్న టెంపరీ బేసిస్, చిన్న టైమింగ్స్కి అడిగితే లైక్ 1 డేకి అలా అడిగితే ఈ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని వాడతారు. ఓకే, సో నెక్స్ట్ మనకి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ నెసెసరీ. ఎందుకు అంటే మనకి వన్స్ రెపో రేట్ వచ్చిందంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి తెలిసి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి? సో ఇక్కడ ఎల్ఏఎఫ్ అంటే ఇట్ ఈస్ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ.
ఓకే, సో లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి? లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఆర్బీఐ అనేది ఐదర్ ఈ ఫెసిలిటీ ద్వారా ఐదర్ ఎకానమీ నుంచి మనీ తీసుకుంటుంది లేదంటే ఇస్తుంది. ఓకే, సో ఐదర్ ఇట్ విల్ అబ్జర్వ్ ద మనీ ఆర్ ఇట్ విల్ గివ్ ద మనీ టు ద ఎకానమీ. సో అలా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని అంటారు. సో ఇప్పుడు ఈ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందామండి. ఓకే, సో విల్ టేక్ ఆర్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్. ఓకే, సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి, కావాల్సిన దానికంటే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఇట్ అలోస్ బ్యాంక్స్ పార్క్ ఫండ్స్, అంటే ఇప్పుడు ఆ ఎక్సెస్ ఫండ్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఆ ఎక్సెస్ ఫండ్స్ ని తీసుకొచ్చి ఆర్బీఐలో పెట్టేసుకుంటుంది. ఓకే, సో అలా పెట్టుకున్నప్పుడు దాన్ని ఏమంటారు? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అంటే దే ఆర్ డిపాజిటింగ్. ఓకే, అదెంత ఉంటుంది? 5% ఉంటుంది అనమాట. ఓకే ఓకే, సో అలా సో ఇట్ అలౌస్ బ్యాంక్స్ టు పార్క్ ఫండ్స్ విత్ ఆర్బీఐ వితౌట్ నీడింగ్ కొలేటరల్. కొలేటరల్ అంటే ఎలాంటి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ సో అలాంటి అవసరం లేదు అని చెప్పి. తర్వాత నెక్స్ట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. ఓకే, సో మరి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి? సేమ్ మళ్ళీ ఆర్బీఐ తీసుకుందాం, మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ తీసుకుందాం. ఓకే, సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే సడన్ గా క్రైసిస్ వచ్చింది బ్యాంక్ లో. ఓకే, సో సడన్ గా అలాంటప్పుడు ఏమవుతుంది? సో ఎమర్జెన్సీ అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ లిక్విడిటీ ఎమర్జెన్సీ వచ్చింది యాక్సిస్ బ్యాంక్ లో. ఓకే, సో 1 కోటి రూపాయల దాకా కావాలి. సో అప్పుడు ఏం అవుతుంది అంటే సో ఇమీడియట్ గా వెళ్ళి అడుగుతుంది ఆర్బీఐని, ఆర్బీఐ నాకు ఇట్లా సడన్ గా ఎమర్జెన్సీ ఫండ్ కావాలి నాకు, సో కెన్ యూ గివ్ మీ ఫర్ జస్ట్ ఓవర్ నైట్, ఓకే 1 ఓవర్ నైట్ కి అని చెప్పి. సో అప్పుడు ఆర్బీఐ అనేది యాక్సిస్ బ్యాంక్ కి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని ఇస్తుంది అనమాట. ఓకే ఓకే, సో ఇక్కడ మీరు ఇంకో వర్డ్ చూస్తే అది ఎస్ఎల్ఆర్ అని ఉంది. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో మనకి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటే ఏంటి? సో ఈ ఓవర్ నైట్ ఫండ్స్ అని అగైన్స్ దర్ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్ అని చెప్పొచ్చు. సి మనకు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈ బ్యాంక్ అనేది మూసేశారు, బ్యాంక్ అనేది ఎత్తేసారు అని, రైట్? సో అలా ఎత్తేసినప్పుడు మరి డిపాజిటర్స్కి ఎలా ఇవ్వాలండి మనీ? సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఒక బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు సో ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్, ఓకే, సో ఈ రెండు ఉండాలి అని చెప్తుంది. ఓకే, సో సిఆర్ఆర్ అంటే ఇట్స్ అ క్యాష్ రిజర్వ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో. ఓకే, సో ఈ క్యాష్ రిజర్వ్ రేషియోలో ఏంటంటే ఆర్బీఐకి ముందే ఒక మనీ అనేది ఆర్బీఐ ఒక దగ్గర పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ పెడదాం అనుకుంటున్నాను. సో ఆర్బీఐ నన్ను ఏమంటదంటే సిఆర్ఆర్ కింద నాకెంతో నా దగ్గర కొంత క్యాష్ పెట్టు అని అంటుంది. సో దట్ ఫ్యూచర్లో ఏదైనా నువ్వు బ్యాంక్ ఏదైనా మూసేసినా కానీ నేను డిపాజిటర్స్కి హెల్ప్ చేస్తా అని. తర్వాత స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో కూడా అలాంటిదే, కాకపోతే నేను ఆర్బీఐ దగ్గర పెట్టను, నా దగ్గర ఉంచుకుంటా. ఎప్పుడైతే నాకు ఎమర్జెన్సీగా నా బ్యాంక్ మూసేయాలని అని అంటారో సో అలాంటప్పుడు నేను డిపాజిటర్స్కి ఆ ఎస్ఎల్ఆర్ నుంచి ఇచ్చేస్తా. ఆ ఎస్ఎల్ఆర్లో ఏమేమి ఉంటాయి? మనకి గోల్డ్ ఉంటుంది, ఈజీగా పైసలు వస్తాయి గోల్డ్ అయితే. తర్వాత క్యాష్ ఉంటుంది, తర్వాత సమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో అలా ఈ ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్ అనేవి డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత బ్యాంక్ రేట్. బ్యాంక్ రేట్ అంటే ఏంటి? సో బ్యాంక్ రేట్ అనేది 5.50%. ఇందాక నేను రెపో రేట్కి రివర్స్ రెపో రేట్కి ఏం చెప్పానండి? షార్ట్ టర్మ్, రైట్? సో షార్ట్ టర్మ్లో బ్యాంక్ ఇవ్వాలన్నా బ్యాంక్ తీసుకోవాలన్నా, రైట్? సో బ్యాంక్ రేట్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ లెవెల్లో. ఓకే, సో ఇఫ్ దే వాంట్ ఫండ్స్ నా లాంగ్ టర్మ్ లైక్ 1 year కానీ అట్లా కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఆర్బీఐ బ్యాంక్ రేట్ని చార్జ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ in order to understand. ఎందుకంటే ఎగ్జామ్స్లలో they'll expect you to understand this type of concepts. Okay, so next ఏంటి? రియల్ జీడిపి, నామినల్ జీడిపి. ఓకే, సో ఇది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తోనే డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉంటాయి కదా మనకి, రైట్? సో నేను యాపిల్స్ అనేది తీసుకుంటాను. I'll just erase this after this so that మీకు ఇంకా గ్రాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో 2015 and 2020. ఓకే, సో యాపిల్స్ ప్రొడక్షన్ మనం 2015ని 2020ని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు యాపిల్స్ నాకు 2015లో 10 పండాయి. ఓకే, హార్వెస్ట్ అనేది 10 యాపిల్స్ వచ్చాయి. సో ఒక్కొక్క యాపిల్ ఎంత కాస్ట్ అంటే 10 రూపీస్. అంటే ఏంటి? మొత్తానికి 100 రూపీస్ కదా. సో 2020లో కూడా నాకు 10 యాపిల్సే వచ్చాయి, కాకపోతే ఒక్కొక్క యాపిల్ 15 రూపీస్. అప్పుడు నాకు ఎంత? 150 కదా. సో 150. సో అంటే ఏంటి? నాకు ఇక్కడ ప్రొడక్షన్ లెవెల్ ఏమైనా పెరిగినాయా? యాపిల్స్ రెండింటి దగ్గర 10,
కానీ కాస్ట్ పెరిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, రైట్? సో ఇన్ఫ్లేషన్ వల్ల కాస్ట్ పెరిగిందని పెరిగింది అవుట్పుట్, కానీ నిజంగా ప్రొడక్షన్ పెరిగిందా? మనకి పెరగలేదు కదా. సో అలా అవ్వకుండా దీన్ని ఇలా కరెంట్ ప్రైస్తో చేస్తే దాన్ని మనం నామినల్ జీడిపి అని అంటాం. కరెంట్ ప్రైసెస్తో చేస్తే దట్ ఈస్ కాల్డ్ నామినల్ జీడిపి. అలా కాకుండా ఇప్పుడు 2020లోనే ఆ 10 యాపిల్స్ని అప్పుడు ఎంత 10 ఉంది కదా బేస్ ఇయర్, సో 10 పెట్టుకొని చేస్తే అప్పుడు 100 కదా. అంటే ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ జీడిపి. అంటే ఏంటి? ఒక బేస్ ఇయర్ని పెట్టుకొని ఆ బేస్ ఇయర్ ప్రైజెస్నే ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు రియల్ ప్రొడక్షన్ అనేది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అని అర్థమవుతుంది మనకి. వాట్ ఇఫ్ ఇక్కడ ఈ కండిషన్లో పెరగాలంటే ఏంటి? నాకు యాపిల్స్ అనేవి 15 వచ్చాయి అనుకుందాం, బేస్ ఇయర్ 10 అనుకుందాం, అంటే ఏంటి? 150 అయింది కదా, రైట్? సో అంటే ఏంటి? అసలు యాపిల్స్ పెరగడం వల్లనే నాకు ఇక్కడ రియల్ జీడిపి గ్రోత్ అనేది పెరిగింది. సో రియల్ జీడిపి గ్రోత్ రేట్లో ఏంటి? ఒక బేస్ ఇయర్లో ఉన్న ప్రైసెస్ కన్సిడర్ చేసి అసలు రియల్ లైఫ్లో ప్రొడక్షన్ పెరుగుతుందా లేదా అని చూస్తారు. నామినల్లో ఏంటి? ప్రైస్ పెరిగినా పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగినా పెరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ జీడిపి అండ్ నామినల్ జీడిపి. ఓకే, సో ద నెక్స్ట్ స్లైడ్. సో మనకు తెలిసిందే దట్ ఈస్ ముందు స్లైడ్లో ఐ థాట్ ఆఫ్ సేయింగ్ దిస్. యా, సో కంట్రిబ్యూషన్ ఆఫ్ గ్లోబల్ జీడిపి అండ్ ఇండియా షేర్ అని ఉంది. సో I'll just erase this so that you can observe it. Okay, so yeah, try to see this. Okay, after that ఇప్పుడు మనం ఎంత ఉంది మన జీడిపి అవుట్లుక్ అనేది? దట్ ఈస్ 6.7%. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ఆఫ్ కాస్ట్. డిఫ్లేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపీస్ ఉందండి ఫస్ట్లో, ఓకే, నెక్స్ట్ ఇయర్ అది 105 రూపీస్ అయితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అలా కాకుండా ఇప్పుడు 100 రూపీస్ అనేది 95 రూపీస్ అయింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డీఫ్లేషన్. ఓకే, యా, సో దీస్ ఆర్ ద టూ కాన్సెప్ట్స్, ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్. ఓకే, సో ఇప్పుడు మనకి 5.1% అనేది ఉంటుంది అని అంటున్నారు. సో ఫినాన్షియల్ ఇయర్ 27లో మాత్రం 5% అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ఫ్లేషన్. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మిడ్లో దట్ ఈస్ 4.5%కి ఇన్ఫ్లేషన్ని తీసుకురావాలి అని గవర్నమెంట్ టార్గెట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అసలు నేను అన్నట్టు ఈ రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ ఇవన్నీ ఎవరు డిసైడ్ అవుతారు? ఓకే, సో మనకి మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇయర్లీ 4 times, ఓకే, అట్లీస్ట్ ఇయర్గా 4 times అన్నా దే హ్యావ్ టు మీట్ in order to look after these policy rates. Okay, so అందులో చైర్పర్సన్ ఎవరు అంటే ఇట్ వాస్ హెడెడ్ బై ఆర్బీఐ గవర్నర్. ఓకే, సో ఆర్బీఐ గవర్నర్ అండ్ ఇందులో 6 members ఉంటారండి. ఓకే, సో ఆ 6 members లో ఒకతను చైర్మన్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్. ఓకే, సో ఇంకో 2 members దే విల్ బి ఫ్రమ్ ఆర్బీఐ అండ్ అదర్ 3 members విల్ బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో వీళ్ళు ఒక న్యూట్రల్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ అనేది ఎంత మెయింటైన్ చేయాలి అండ్ గ్రోత్ అనేది ఎలా ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పి దాన్ని బట్టి పాలసీ రేట్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారంటే త్రూ ఓటింగ్. ఓకే, సో ఓటింగ్ ద్వారా డిసైడ్ అవుతారు. సో గవర్నర్ గారు చైర్మన్ గా ఉంటారు కాబట్టి అతనికి ఏముంటుంది? హీల్ హ్యావ్ అ క్యాస్ట్ ఓటింగ్. ఓటింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్, సో మనం ఏం చెప్పొచ్చు? దిస్ ఎంపీసీ, ఓకే, సో మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక న్యూట్రల్ వేలో, ఓకే, అంటే ఆర్బీఐ నుంచి కొంతమంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమంది వచ్చి దే విల్ ఎన్షూర్ దట్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ విల్ బి హ్యాండిల్డ్ బ్యాలెన్స్లీ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ శరత్ చంద్ర IAS Academy. Your dream, our mission.